హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిటీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా బాగుందండి. మామిడికాయ ఊరగాయ చేస్తే ఇలా చేయాలండి. ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా సంవత్సరం రోజులు నిల్వ ఉంటుంది. ఈ సీజన్ నుంచి మళ్ళా వచ్చే మామిడికాయల సీజన్ వరకు ఇది ఖచ్చితంగా 100% నిల్వ ఉంటుందండి. ఈ విధంగా చేయండి. ఎలా చేయాలో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్దాం. ముందుగా మనం ఏంటంటే మామిడికాయలు తెచ్చుకున్నాం కదా, తెచ్చిన తర్వాత శుభ్రమైన నీటిలో వేసి వీటిని మనం బాగా శుభ్రంగా కడగాలండి. వీటిపైన ఎలాంటి మరకలు అంటే మట్టి కానీ ఇవి ఏమీ లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. కానీ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎలా చేయాలన్నది అర్థమవుతుంది. కానీ ఫస్ట్ ఏ నుంచి జెడ్ వరకు మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో చూపించబడింది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ టైప్లో చేస్తే మాత్రం సంవత్సరం రోజులు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగిన వాటిని ఒక పొడిగడ్డ తీసుకునేసి ఆ గుడ్డతో శుభ్రంగా నెమ్ము అనేది లేకుండా బాగా తుడవాలండి. అంటే రుద్ది తుడిసితే ఈ విధంగా నెమ్ము లేకుండా పూర్తిగా డ్రై అయిపోయిన విధంగా ఉండాలండి. అది నేను మెత్తని బనియన్ గుడ్డ తీసుకునేసి దాంతో ఈ విధంగా శుభ్రం చేశాను. చూడండి, నెమ్ము అన్నదే ఉండదు. ఓకేనా? ఈ టైపు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముక్కలు కట్ చేసుకోవాలి. ఆ ముక్కలు కూడా మనం కట్ చేసేటప్పుడు ఒక్కసారిగా ఖచ్చితంగా కట్ చేయాలండి. ఎందుకంటే అవి చెదిరిపోకూడదు. చెదిరిపోతే మాత్రం ఆ ముక్కని పక్కన పడేయాలి. అంతేగాని ఆ ముక్కను వాడకూడదు. కాయను కూడా మనం కడిగిన తర్వాత కొంచెం సేపు అలా ప్యాన్ గాలికి ఆరపెట్టినమంటే శుభ్రంగా ఆరిపోద్దండి. తడి అనేది ఉండదు. మన చేతికి కూడా నెమ్మంటదు. ఓకేనా? ఆ టైపు వీటిని ఆరబెట్టిన తర్వాత ఈ విధంగా మనం కట్ చేయాలి. కట్ చేసేటప్పుడు కూడా మనం ఒక్కటి మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈ లోపల ముట్టె భాగం దగ్గర ఉన్న ఇది చీలిపోకుండా చూసుకోవాలండి. ఈ ముట్టెగాడ ఒక లోపల పేపర్ టైపు కవర్ టైప్ ఉంటుంది. దానిని కూడా మనం ఖచ్చితంగా తీసేయాలి. అది తీసేయలేదంటే మాత్రం నిల్వ ఉండదండి. ఓకేనా? ఈ విధంగా మనం ఖచ్చితంగా తీసేసుకునేసి మనం ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోద్ది. ఓకేనా? ఈ సైజులో మనం ముక్కలు కట్ చేసుకునేసి, కానీ ఇది మాత్రం ఖచ్చితంగా చేయాలండి. ముక్క ఏదైనా నలిగిందా అది తీసి పారేయాలి. ఓకే? తీసి పడేసి వీటిని మనం ఎండలో బాగా ఎండబెట్టాలండి. కొద్దిసేపు కొంచెం ఎండ ఎక్కువగా ఉంటే ఒక 1 అవర్ ఆరబెట్టుకుంటే సరిపోద్ది. ఎండ కొంచెం తక్కువగా అనిపిస్తే మాత్రం కొంచెం ఎక్కువసేపు అయినా ఆరబెట్టుకోవాలి. కానీ ఈ ముక్క మాత్రం బాగా డ్రై కావాలి. మెంతులు కూడా మనం ఈ విధంగా డ్రై చేసుకోవాలి. రాళ్ళ ఉప్పు కూడా బాగా ఎండబెట్టుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు తోలు తీసి ఎండబెట్టాలి. ఆవాలను కూడా బాగా ఎండనివ్వాలి. ఇవన్నింటినీ ఎండిన తర్వాత ఒక్కొక్కటిగా తీసి మనం మిక్సీ జారీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ రాళ్ళ ఉప్పుని మిక్సీ జారీలో వేసి దీన్ని ఈ టైప్లో పొడి చేసుకోవాలి. మరి సాల్ట్ లాగా అవసరం లేదండి, కొంచెం బరకున్నా పర్వాలేదు. అది తీసి ఒక బౌల్లో వేసుకునేసి ఇది బౌల్లో వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆవాలు తీసుకుందాం. ఆవాలు కూడా అదే మిక్సీ జారీలో వేసుకునేసి వాటిని కూడా మనం బాగా పొడిగొట్టి పెట్టుకోవాలండి. అవి కూడా మనకి మెత్తగా పౌడర్ లెక్క రావు, కొంచెం లైట్ బరకగా ఉంటుంది. ఓకేనా? ఈ టైపు వచ్చాక పక్కన పెట్టేసి మనం ఆరబెట్టిన మామిడికాయలు తీసుకునేసి ఒక కప్పుతో కొలత పెట్టుకోవాలండి. ఓకేనా? ఒక కప్పుతో కొలత తీసుకునేసి ఏదైనా ఒక డీసులో ఆ డీసు తీసుకునేటప్పుడు కూడా దాన్ని మనం బాగా శుభ్రంగా తుడిసి ఆరబెట్టిన దాన్ని మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? ఆ బౌల్లో వీటిని వేసేసుకోవాలండి. మనం ఏది వాడుతున్నా అవి శుభ్రంగా ఆరినవే కావాలి. తడి అస్సలే ఉండకూడదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాం. నూనె వేసాక కాస్త అలా కలుపుకోవాలండి. ఈ నూనె ప్రతి ఒక్క ముక్కకు కూడా బాగా అప్లై అవ్వాలి. ఆ టైప్లో మనం కలిపితే ఏమవుద్దంటే మనం చేసే ఊరగాయ అంటే ఈ మామిడికాయ దబ్బలో గట్టిగా ఉంటాయండి, మెత్తబడకుండా సంవత్సరం రోజులు చెదిరిపోవు, అంత బాగుంటాయి. ఓకేనా? ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి మరొక బౌల్ తీసుకుందాం. దానిలోకి ఎండి మిరపకాయల కారం అండి. ఈ ఎండి మిరపకాయల కారం కూడా ఏదైతే మనం మామిడికాయలు తీసుకున్నామో దాంతోనే ఒక కప్పు తీసుకొని గ్రైండ్ చేసిన ఈ రాళ్ళ ఉప్పును కూడా దాంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఈ విధంగా మనం కొంచెం కలుపుకోవాలండి. ఈ ఉప్పు కారం రెండు ఏంటంటే బాగా మిక్స్ అవ్వాలి.
అంటే ఒక్క చోట ఉండకుండా ఇలా రెండు బాగా మిక్స్ చేస్తే ఒక సైడు ఉప్పగా ఒక సైడు సప్పగా లేకుండా బాగా కలుసుద్దండి. ఆ తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన ఆవాల పొడిని దాంట్లో వేసేసుకొని ఇప్పుడు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలను కూడా దాంట్లో వేసేసుకుందాం. వేసిన తర్వాత మనం ఎండబెట్టిన ఈ మెంతులను కూడా దాంట్లో వేసేసుకునేసి ఇప్పుడు ఏం చేద్దామంటే పసుపు పొడి అండి, అదొక 2 టేబుల్ స్పూన్లు దాంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలండి. నేను ఇందులో వాడిన ప్రతి ఒక్కటి కూడా నేను ఎక్కువ శాతం స్వయంగా తయారు చేశాను. ఇప్పుడు ఎండి కారం కూడా, ఎండుమిరపకాయల కారం కూడా నేను స్వయంగా గ్రైండ్ చేపించి వేసానండి. ఓకేనా. ఇప్పుడు ఇవన్నీ తీసి మనం ముందుగా ఆయిల్లో మిక్స్ చేసి పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కల్ని ఒక పెద్ద బౌల్లో వేసుకొని కలిపి పెట్టిన ఈ కారం వెల్లుల్లి వీటిని కూడా అదే బౌల్లో వేసేసుకోవాలి. వేసాక ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. అంటే ఉంట లేకుండా ఈ విధంగా బాగా ప్రతి ఒక్క ముక్కకి కూడా ఇది కలిసే విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు 1 లీటరు అంటే 1 కిలో నూనెని అందులో వేసేసుకుందాం. ఈ నూనె కూడా వేరుశనక్కాయల్ని ఎండబెట్టి వాటి గింజలు తీసి అవి మిల్లు దగ్గరకు తీసుకెళ్ళి ఆడిచ్చి అంత మంచి నూనెని తీసుకొచ్చి దీంట్లో వాడుతున్నానండి. ఓకేనా. కానీ ఈ విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా సంవత్సరం రోజులు నిల్వ ఉంటుంది. ఈ ప్రతి ఒక్క ముక్క కూడా బాగా పట్టే విధంగా, అంటే పొడి అనేది లేకుండా ఈ టైప్లో మనం బాగా కలుపుకోవాలి. మిరపకాయలు కూడా మనం తొడాలు లేకుండా ఒలిసి మంచి ఎర్రటి కాయలు తీసుకునేసి వాటిని గ్రైండ్ చేయించి ఆ కారాన్ని వాడితే చాలా బాగుంటుందండి. రుచి కూడా సూపర్గా ఉంటుంది. కానీ మనం స్టోర్ చేసేదాన్ని బట్టి సంవత్సరం రోజులు ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి. చెయ్యి అన్నది అసలు తగలకూడదు, తడి వస్తువు అన్నది తగలకూడదు. ఆ టైప్లో మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక 3 రోజుల తర్వాత మళ్ళీ కలిపి జాడీలో పెట్టుకోండి.